గొప్పవి కావా. మొదటి 25 నిమిషం మొదటిసారి. అందువలన నేను మీతో చెప్పున్నది ఏమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చెను ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చెను చింతింపకుడి. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ధ్యానం చేస్తున్న మాటలు మత్తయి సువార్త నుంచి మనము ధ్యానం చేస్తూ ఉన్నాము. సువార్తలో బైబిల్ గ్రంథంలో చేర్చబడినవి ఏంటంటే 4 సువార్తలు. ప్రియమైన మాట ఎన్ని? 4 సువార్తలు. మత్తయి సువార్త, చెప్పండి క్రమం, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఇందులో యేసు ప్రభుతో ఉన్నవారు ఎంతమంది రాశారు? యేసు ప్రభుతో ఉన్నవారు ఎంతమంది? ఉన్నవారంటే అపోస్తులు 12 మందిలో ఎంతమంది? ఎవరు? ముగ్గురు. మార్కు ఉన్నాడా యేసు ప్రభుతో? శిష్యులు 12 మందిలో మార్కు ఉన్నాడా? లేడు. ఎవరు? మత్తయి, యోహాను మాత్రమే యేసు ప్రభుతో ఉన్నవారు. లూకా లేడు యేసు ప్రభు వారితో, మార్కు కూడా లేడు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మత్తయి ఎవరంటే ఎవరు? ఏం పని చేసేవాడు? మత్తయి వైద్యుడా? ఏం చేసేవాడు? సుంకరి. అంటే ఏంటి? సుంకర్లు అంటే ఎవరు? సుంకం వసూలు చేసేవాళ్ళు. అంటే ఇప్పుడు ఇదివరకు ట్యాక్స్ కట్టించుకుంటే ఇంటికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, మనకి ఫోన్లోనో లేకపోతే నోటీస్ ద్వారా వస్తుంది, మన ఆఫీస్కి వెళ్ళి కట్టాలి. అక్కడ వారు పన్ను కట్టించుకునే వాళ్ళు అన్నమాట. ఈ సుంకరి కూడా పన్ను కట్టించుకునే వ్యక్తి. ఇతడు ఒక దినాన యేసు ప్రభు పిలుచుట ద్వారా యేసు ప్రభు వారిని ఇతడు అంగీకరించాడు. ప్రియమైన వాళ్ళ హల్లెలూయా. ఇతడు యేసు ప్రభుని దగ్గరుండి చూచి ఆయన చెప్పినటువంటి ప్రతి మాటను ఏం చేశాడంటే గ్రంథంలో పొందుపరిచాడు. ఇప్పుడు చదివిన మనం చదువుతున్న మాట స్వయంగా ఎవరు మాట్లాడారో గుర్తుపెట్టుకోవాలి. ఎవరు మాట్లాడారు? ఎవరండి? అందరూ చెప్పాలి. ఎవరు? స్వయంగా యేసు ప్రభు అంటున్నాడు. జాగ్రత్తగా వినాలి. స్వయంగా యేసు ప్రభు అంటున్నాడు మనతో. ఏమంటున్నాడైనా? ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చైనను ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చైనను చింతించొద్దు. ప్రియమైన దేవుని జనాంగమా, దేవుడి దినమందు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే అక్కడ వ్రాయబడిన సంగతుల గురించే కానీ మరి దేని గురించైనా సరే ఒక మాట అంటున్నాడు. మీరు ఏ విషయానికి కూడా ఏం చేయకూడదంటే చింతించవద్దు. ఏం చేయొద్దు అంటున్నాడు ఆయన? చింతించవద్దు, లేదా చింతింపకుడి. ఎందుకని చెప్తున్నాడు ఆ మాట? ఎందుకని చెప్తున్నాడు? ఇంట్లో కుటుంబ వ్యవస్థ ఉందండి. భర్త ఉంటాడు, భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు. ఇంట్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ కుటుంబానికి ధైర్యం చెప్పేది ఎవరు? ఇంట్లో నలుగురిలో ఇప్పుడు పిల్లలు ఉన్నారు, భార్య భర్త ఉంది. కుటుంబానికి ధైర్యం చెప్పేది ఎవరు? తెలీదా? మొదటి ప్లేస్ ఎవరిదండి ఇంట్లో? యజమానుడు ఎవరు? భర్త ఏమంటాడు? ఇవన్నీ మీరు మర్చిపోండమ్మా, పిల్లలు డాడీ అప్పులున్నాయి ఎలాగంటే, తండ్రి ఏమంటాడంటే ఇవన్నీ మీకు ఎందుకు, మీరు చదువుకుంటారు అంటాడు. డాడీ మీ సమస్యలు ఉన్నాయి కదా, నేను పనికి వెళ్తాను అని అన్నాడు కూడా కుమారుడు. తండ్రి ఏమంటాడు? నీకు ఎందుకురా, చదువుకో, నేను చూసుకుంటాని. తండ్రి ఏం చేస్తాడంటే ఆ కుటుంబానికి ఏమిస్తుంటాడంటే భరోసా ఇస్తుంటాడు. ప్రియమైన వాళ్ళ హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు కూడా తన చుట్టూ ఉన్న బిడ్డలతో అంటున్నాడు ఆయన, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏం ధరించుకుందుమో అని మీరేం కావద్దంటే చింతపడవద్దు. ప్రైజ్ ది లార్డ్. అంటే తన వెనకాల ఉద్దేశం ఏంటి? చింతింపుకుడు అంటే ఏంటి? ఇవన్నీ మీకు కావలసి ఉన్నవని నాకు తెలియను.
దేవుడు ఆ మాట అన్నాడంటే అర్థం ఏంటంటే ఇవన్నీ నేను చూసుకుంటా, మీరు చేయవలసింది ఏంటంటే ఈ భూమి మీద నా కొరకు నమ్మకంగా బ్రతకండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని కొరకు ఎలా బ్రతకాలి? నమ్మకంగా. ఇవన్నీ నేను చూసుకుంటా అని అంటున్నటువంటి ఆయన తర్వాత ఏమన్నాడమ్మా? ఎవరు ఏమంటున్నాడండి? వినాలి జాగ్రత్త. ఎవ్రీబడీ బి లిసన్ కేర్ఫుల్లీ. ఎవరు చూడమంటున్నాడు? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోట్లలో కూర్చుకొను, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. హల్లెలూయా. దేవుడు ఉపమానం చెప్పి మరలా బలపరుస్తున్నాడు. ఎలాగనంటే ఆకాశ పక్షులు చూడమంటున్నాడు. అంటే వారినే కాదు, మనం కూడా ఇప్పుడు ఏం చేయాలి? ఆకాశంలో ఎగురుతున్న పక్షులు ఎక్కువ చూడు. ఎజ్లాడ్ దానికి ఎక్కడైనా పొలం ఉందా? పోనీ అదేమన్నా ఒక బస్తా భుజం మీద మోసుకుని అది ఎక్కడికైనా పొలంలో నాటుతుందా? లేదు. కానీ అది ఎప్పుడు కూడా ఏం చేస్తుంది? చక్కగా బ్రతుకుతుంది. ప్రియమైన వాళ్ళారా, ఎజ్లాడ్. హల్లెలూయా. దాన్ని పోషిస్తుంది ఎవరు? దాన్ని బ్రతికిస్తుంది ఎవరు? ఎవరు? దేవుడు. అని ఏమంటున్నాడు? వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా? ఎందుకని దేవుడు మాట్లాడుతాడు మనతో? ఈనాడు విశ్వాసులు కూడా ప్రొద్దున లేస్తే ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఇంకేంటి ఏమి ధరించుకుందుమా, నా జీవితం ఏంటి, నా బ్రతుకేంటి అని ఈ తలంపులతో నింపబడి వారు ఏమవుతున్నారంటే దేవునికి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ ఇవన్నీ మనకు కావాలని ఎవరు తెలుసండి? దేవునికి తెలుసు. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు. ప్రియమైన వాళ్ళ. హల్లెలూయా. ఇశ్రాయేలీయులు ఎన్ని సంవత్సరాలు ఉన్న అరణ్యంలో? ఎన్ని సంవత్సరాలు నా పేతులు ఇశ్రాయేల్ అరణ్యంలో ఏం పని చేశారు? ఏం పని చేశారు? ఏమైనా పని చేశారా? కానీ పస్తులు పడుకున్నారా? పస్తులు పడుకోవాలా? పోనీ నీళ్ళు లేవు తాతకి? నీళ్ళున్నాయి. పోనీ అడవుల్లోకి వెళ్ళారు, అడవుల్లో ఉండే సింహాలు వచ్చాను తినేసినాయా? జంతువులు వచ్చి తినేసినాయి ఇశ్రాయేల్ని? తినేలా. అంటే దేవుడు పని చేసుకోకుండా ఉండొద్దని చెప్పట్లేదు. వారు అలా 40 సంవత్సరాలు ప్రయాణం చేస్తున్నప్పుడు అంట ప్రతిరోజు వాళ్ళు సమృద్ధిగా తిన్నారు. చప్పుడు కూడా గట్టిగా. హల్లెలూయా. ప్రతిరోజు సమృద్ధిగా తిన్నారు. అయినా సరే వాళ్ళు దేవుని మీద ఏం చేశారంట? ఏం చేశారండి? గొనుగుడు. ఏమని? అక్కడ ఉన్నప్పుడే బాగుంది మాకు. ఎక్కడ? ఏ దేశంలో? ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడే బాగుంది మాకు. ఈ అరణ్యంలో ఏం బాగోలేదు మాకు. అంటే ఏంటి? నీతో సావాసం మాకు నచ్చలేదని చెప్పేస్తున్నారు వాళ్ళు దగ్గర. కానీ అక్కడ ఉండగా ఏం బాగుంది? వాళ్ళు పొద్దున్న ఏం చేసేవారు చెప్పండి? రోజు ఏం చేసేవారు? పొద్దున్న లేచింది కానీ సాయంత్రం పడుకునేవారు. పడుకోవటం కూడా లేదు. రోజు తొక్కాలి. ఎట్టగా ఏం తొక్కాలి? మట్టి తొక్కాలి. తొక్కిన తర్వాత ఆ మట్టి తీసుకెళ్ళి ఇంకొకటి అచ్చులు పోయాలి. అచ్చులు తీసుకున్నాడు ఒకడు పేర్చాలి. పేర్చిన తర్వాత ఒకడు కట్టేవాడు ఒకడు, డాబాలు ఎక్కేవాడు ఒకడు, నిచ్చెన ఎక్కేవాడు ఒకడు, తాపని చేసేవాడు ఒకడు. ఈ పనులన్నీ చేస్తూ ఉండేవారు వాళ్ళు. అంటే ఇన్ 24 hours నో రెస్ట్ అనమాట. అట్లా బ్రతికిన బ్రతుకంట ఇశ్రాయేల్కి ఎలా ఉందంట అండి? ఎలా ఉంది? బాగుందంట. దేవుడు ఇక్కడ ఏం చేస్తాడు? ఆయన చక్కగా విశ్రాంతి. హల్లెలూయా. దేవునితో వాళ్ళకి ఏముందండి? విశ్రాంతి. చక్కగా సాగిపోతూ ఉన్నారు. దేవుడు వారితోనంట పగలు ఎలా ఉండేవాడు? పగలు ఎలా ఉండేవాడు? ఎందుకు మేఘస్తంభం పగలు? మేఘస్తంభం దేనికి పగలు? ఎండ తగలకుండా. రాత్రులు అగ్నిస్తంభం. హల్లెలూయా. మరి ఈనాడు మనం కూడా, నేనైతే అది అనుభవిస్తూ ఉన్నాను. ప్రియమైన వాళ్ళ. అలాగే మీరందరూ మీకు తెలీదు, అనుభవిస్తూ ఉన్నారు. అది ఆనాడు కనపడేది ఇప్పుడు మనకి కనపడని రీతిగా ప్రతిరోజు దేవుని సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, క్రైస్తవుడు ఈనాడు విశ్వాసిగా చెప్పుకునే వ్యక్తి దేవుళ్ళు ఎదగలేకపోతున్నాడంటే ఏంటో తెలుసా? ఈ భూ సంబంధమైనటువంటి ఐహిక విచారాలు ఏం చేస్తున్నాయంటే బలహీన పరుస్తున్నాయి.
దేవుడు యవనస్తుడు ఒక రీతిగా బలహీనుడైపోతున్నాడు, వివాహమైన వారు ఒక రీతిగా బలహీనం అయిపోతూ ఉన్నారు. కానీ దేవుడు ఏమంటాడంటే ఎప్పుడు కూడా ఏం చేయొద్దంటే చింతపడవద్దు, చింతించవద్దు. ఆయా సమయానికి ఆయా టయానికి ఏది కావాలో నీకు అది నేనేం చేస్తానంటే ఖచ్చితంగా ఇస్తా. ఇస్తా నేను. అయితే మనం కూడా ఏం చేయాలంటే వాగ్దానం చేసే దేవుడు, నమ్మదగిన దేవుడు, నీతిమంతుడైన దేవుడు కాబట్టి ఆయనకు మనం ఎలా ఉండాలంటే లోబడి ఉండాలి. ఎలా ఉండాలి? లోబడేవారు వేరు లోబడేవారు ఎవరు లేరు. లోబడితే వేకుజాను లేచి ప్రార్థన చేస్తాము. లోబడట్లా వేషధారివి. వేదన అనుకో, బాధపడు, మనసులో ఏదైనా పడు. ఆయన చెప్పినట్లు చేయని ప్రతి వారు ఎవరంటే వేషధారులు. ఎవరండి? బైబిల్ కన్నా ఏమంటుందంటే ఎవరికైనా పరలోకం ఉంటుందంట, వేశ్యలకైనా పరలోకం ఉంటుంది. ఎందుకని? సంప్రయ స్త్రీ దగ్గరికి యేసుప్రభువు వెళ్ళాడు. కొన్ని మాటలు జరిగిన తర్వాత నేనే ఆయన్ని అని చెప్పగానే ఆవిడ ఏం చేసిందంటే ఆ కడవ అక్కడ పడేసిందండి. రైతులా హల్లెలూయా. పడేసి ఎక్కడికి వెళ్ళింది? గ్రామం మొత్తం తిరుగుతుంది. అలాగే యేసయ్య నీ దేవుడు అని తెలుసుకున్నావు, యేసయ్య నీ రక్షకుడు అని తెలుసుకున్నావు, యేసయ్య నీ కొరకు చనిపోయాడని తెలుసుకున్నావు. కానీ నీలో క్రియలు కనపడటలేదు అంటే నువ్వు ఆ పరిపూర్ణంగానే అంగీకరించలా. ఏం చేస్తున్నావు అంటే అంగీకరించానని ఏం చేస్తున్నావు అంటే యాక్ట్ చేస్తున్నావు. కానీ సమరస్తి అలా చేయలా. ఏం చేసిందన్నా ఆ గ్రామంలోకి పరిగెట్టి వెళ్ళి ఊరంతా తిరిగి మొత్తం ఊరంతా తీసుకొచ్చి క్రీస్తు పాదాల దగ్గర పడేసింది. వారందరూ విన్న తర్వాత అంటున్నారు, నువ్వు చెప్పిన దాన్ని బట్టి కాదు, మేము విన్న దాన్ని బట్టి, చూసిన దాన్ని బట్టి మేమేమంటుంటే ఈయనే ఆయన, రాబోయే ఆయన. హల్లెలూయా. ఈ క్రియలు మనలో ఏవి? అందుకని దేవుడు అన్నాడు, దేవాది దేవుడు వేశ్యలకైనా ఏముందంట, ఎందుకంటే ఆ వృత్తులు ఉంటూ వారు మార్పు చెంది పరిశుద్ధులు అవుతూ దేవుడికి లోబడుతున్నారు. కానీ నాడు కొంతమంది క్రైస్తవ సంఘాల్లో, చాలా సంఘాల్లో చాలా మంది విశ్వాసులు ఏం చేస్తారంటే క్రీస్తుని నేను నమ్ముకున్నాననేటువంటి ఆ యాక్షన్ బాగా జరుగుతుంటది. కానీ ప్రభు అంటున్నాడు, ఏ విషయానికి నువ్వేం చేయొద్దు, చింతపడవద్దు. నువ్వెవరి వైపు చూడాలి? ఆకాశ పక్షుల వైపు. ఆకాశ పక్షుల వైపు చూడు. అవేం చేయమంత విత్తవు. మరి నువ్వెందుకు భయపడుతున్నావు? భయం ఎక్కడ జరుగుతుందంటే నీకు నువ్వు వచ్చిన దాంతో తృప్తి చెందాలి, రాబోయేది దేవుడు ఇస్తాడని ఎదురు చూడాలి. అర్థమవుతుందా? మొన్న బండి పెట్టుకుంటే అమ్మాయిని మరియమ్మని అడుగుతున్నా, ఏమమ్మా అన్నా, 100 రూపాయలు అమ్మాయి, 100 రూపాయలు అమ్మాయి. ఏంటమ్మా 100 రూపాయలు అమ్మాయి? ఏంటంటే ఇచ్చిందిలే గారు. ఏంటంటే నేనేంటి ఒక 5 రూపాయలు టీ తాగుతాను, 10 రూపాయలు టిఫిన్ చేస్తాను, ఇంట్లో గారు నాకు అంటే ఎవరు మరి నేను అనుకున్నా 100 రూపాయలు కొంచెం దాంతోనే అంత దర్జాగా చెప్తుంది. మరి రోజు 1000 రూపాయలు సంపాదించోడు కదా దమ్ము ధైర్యం లేదే. 1000 రూపాయలు సంపాదించోడు కదా దమ్ము ధైర్యం లేదు. దేవుడు ఇచ్చిన దాంట్లో తృప్తి చెందితే ఏం చేయాలంటే యోబోయే దాని కొరకు ఎదురు చూడాలి. మానవుడు ఇప్పుడు యోబోయే దానికి ఎదురు చూడలా, ఎట్లాగే సరే లాక్కు నా ఇంట్లో పడేయాలి. ఎట్లాగే సరే ఏం చేద్దాం, లాక్కు తీసుకొచ్చి నా ఇంట్లో పడేది. ఇక్కడ సమస్య నీ జీవితంలో. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దినం నుంచి నీ జీవితంలో చింత యావత్తు ఆయన మీదేసి సంతృప్తిగా బతకటం నేర్చుకో. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సంతృప్తిగా బతకటం నేర్చుకో. తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువా లేనంతివే. తల్లి తన బిడ్డలను మరచినా
దేవుడు నీకు వాగ్దానం చేస్తాడంటే వాగ్దానం చేసిన దేవుడు అంతా నమ్మదగిన వాడు, నీతిమంతుడు. దేవుని వాగ్దానాలు మన జీవితంలో నెరవేరట్లేదు. ఎందుకని నెరవేరట్లా చెప్పండి కవిత గారు? ఎందుకు నెరవేరట్లేమ్మా? దేవుని వాగ్దానాలు మన జీవితాలు ఏదైనా ఎందుకు నెరవేరట్లా? మరి ఏంటంటే 100% ఆ వాగ్దానాలు ఏం చేయలేకపోతున్నాం అంటే నమ్మలేకపోయాం. ఏం చేయలేకపోతున్నాం? నమ్మాలి. నమ్మినప్పుడు ఆ వాగ్దానం ఏం చేస్తావు? స్వతంత్రించుకుంటావు. చాలా మంది అపనమ్మకం అన్నమాట. దేవుడు చేయగలడా? ఈనాటి వరకు కూడా ఆయన ఏమంటున్నట్టే నేను చేయగలను. ప్రజలా గాలిలో దీపం పెట్టి దేవుడు అంటారేంటి అన్నాడు. గాలి కాదు మన దేవుడు, వాస్తవికం. హల్లెలూయా. కానీ కొంతమంది తమ ప్రయత్నాలు మానుకోరు. చూడండి, ఒక వ్యక్తి ఆశపడి పాపం ఏం తెచ్చుకున్నాడు. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం చదవండి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం చదవండి. శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రములో జరాహు మురిమనుడును, అంతేనా, జబ్ది మనవుడును, కర్మి కుమారుడైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత ఇక్కడ ఇశ్రాయేలీయులు ఎవరితో ఉన్నారు? జాగ్రత్త వింటున్నారా? ఇశ్రాయేలు ఎవరితో ఉన్నారు? ఇశ్రాయేలు దేవునితో ఉన్నారు. 3 పూటలు పెడుతున్నాడు ఆయన తిండి. వినండి బాగా, 3 పూటల తిండి. చికెన్ లేదంటే చికెన్, మటన్ లేదంటే మటన్, నీరు లేదంటే ఆ ఎడారిలో నీరు లేకపోయినా పుట్టిస్తున్నాడు ఆయన నీటి బుగ్గలు. రైతులా ఇన్ని జరుగుతున్నప్పుడు నువ్వు కక్కుర్తి పడాల్సిన అవసరం ఏంటి? యెహోషువ గ్రంథంలో మోషే తర్వాత యెహోషువ ఇశ్రాయేలు నాయకుడిగా ఉన్నాడు. మోషేకి ఎంత అభిషేకం ఉంది, యెహోషువకి అంత అభిషేకం ఉంది. దేవుడు మోషేతో చెప్పినట్టే ఉన్నాడు యెహోషువతో కూడా, నేను నీకు తోడై ఉంటా, ఏ మనుషుడు నీ ఎదుట నిలబడ్డావు, బయలుదేరా. మోషేతో ఉన్నప్పుడు దేవుని సన్నిధి ఎలా ఉందో యెహోషువతో కూడా అలాగే ఉంది. ఆయన తన బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుతూ ఉన్నాడండి. వినండి బాగా, ఇశ్రాయేల్ని ఎలా కాపాడుతున్నాడు అన్న భరత్? కంటికి రెప్పలా. కంటికి రెప్ప అంటే నువ్వు కన్ను ఎందుకు 10 సార్లు కొట్టుకుంటున్నావు? కన్ను ఉంది కదా, ఎన్నిసార్లు కొట్టుకుంటావు రోజుకి? ఎందుకు కొట్టుకుంటున్నావు కన్ను? కన్ను అలాగా నువ్వు అనకుండా అట్లాగే తెరిచించు కాసేపు. కన్ను ఉంది కదమ్మా, కన్నును అట్లా తెరిచించేమవుద్ది? వాటర్ వస్తుంది కరెక్టే, ఆ ఎదర పొర ఎండిపోద్ది కూడా. కన్ను మీద ఉన్న పొరను చూసారా, అది కూడా ఎండిపోద్ది. దేవుడు ఎందుకు ఇచ్చాడంటే రెప్పలు మనకి ఆ కన్ను పాడవకుండా ఇచ్చాడు. చాలా మంది తెలీదు. కొంతమంది టక 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 నన్ను అంటారు, ఎందుకు కన్ను రెప్పలు అట్ట ఎక్కువ పడతాయి అంటున్నారు. మనకేం తెలుసు, ఒకళ్ళు ఎక్కువ పడతారు, ఒకళ్ళు తక్కువ పడతారు. అలాగే కంటి మీద ఏమిచ్చాడు? మరలా ఏమిచ్చాడు? హెయిర్. రెప్పలున్నాయి, దీనికి ఏమంటారు? హెయిర్. దేనికి ఇచ్చాడు? కంటికి కాపుదల కొరకు, సౌందర్యం కొరకు కాదు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు దాన్ని? సినిమా హీరోయిన్లు ఏం చేస్తారు? అట్టగా నిలబడికి ఇలా నిలబడతాయి చక్కగా. ఈ మేకప్తో ఆ కన్ను చెడైపోతుంది. దేవుడు దానికి ఇస్తే మళ్ళీ అదనంగా సౌందర్యం దానికి. అట్టగా మళ్ళీ కన్ను మూసుకుంటే ఎక్కడ ఒక రంగు ఉంటుంది. హీరోయిన్ కన్ను చూడండి, మూసుకోమని ఎక్కడ రంగు వస్తుంది, కన్ను తెరవని అక్కడ రంగు వస్తుంది. దేవుడిచ్చిన సౌందర్యాన్ని ఏం చేస్తున్నారు వాళ్ళు? పాడు చేసుకుంటున్నారు. కనిపావు దేనికి ఇచ్చంటే ఆ కన్ను చెడిపోకుండా రెప్పలు ఇచ్చాడు దేవుడు. రైతులా కల్లయ్యా. అలాగా కంటిని కను రెప్పలతో ఎలా దేవుడు నిన్ను కాపాడుతున్నాడో ఆయన కూడా అంత సున్నితంగా నిన్ను కాపాడుతున్నాడు. రైతులాడు
ఇశ్రాయేలు దేవుడు ఎలా కాపాడుతున్నాడంటే కన్నును కాపాడినట్టు కాపాడుతున్నాడంట. కనుగుడ్డు చాలా బలహీనమైంది. ఏంటంటే చిన్న సూతో పడితే ఏమవుద్ది, కోడిగుడ్డు కారిపోయినట్టు కారిపోతుంది అందులో వచ్చి. దేవుడు అంత సెక్యూరిటీ ఇస్తున్నాడు, కంటికి రెప్పలా కాపాడుతున్నాడు, అన్ని విషయాల్లో ఆదరిస్తున్నాడు. అయినా సరే అందులో ఉన్న ఒకడికి ఇంకా కావాలనుకున్నాడు. మనం చదివిన లేఖన భాగాలకు ముందు ఏం జరిగిందంటే ఎరుకో పట్టణాన్ని నాశనం చేశారు వాళ్ళు. ఏ పట్టణాన్ని నాశనం చేసి దేవుడు ఏమన్నాడంటే అక్కడి నుంచి ఏది కూడా మీరు తెచ్చుకోవద్దు, ఏలయనగా అది శపితమైనది. ఏంటండి ఏంటది? శపితమైంది. ఆ శపితమైన దాంట్లోంచి ఏది కూడా మీరు తెచ్చుకోవద్దంటే ఈ ఆకాన్ అన్నాడు ఏం పుట్టిందంటే అక్కడికి వెళ్ళగానే ఆశ. ఎవరితో ఉండగా ఆశ? దేవుడున్నాడు వారితోనే, దేవుడున్నాడు వారితోనే. ఉండటమే కాదు, సహాయం చేస్తున్నాడు. అయినా ఇతనికి తృప్తి లేదు. రెండోది ఏంటంటే దేవుడు అంటే భయం లేదు. లేక ఏం చేశాడు? శపితమైన దాన్ని తెచ్చుకుని ఏం చేశాడు? ఇంట్లో దాచుకున్నాడు. పట్టు సీనార వస్త్రాలు తెచ్చి ఏం చేశాడు? ఇంట్లో అంటే ఏంటి, ఇల్లు ఉండదు. అప్పుడు ఏముండేది? కూడా డేరాలు వేసుకుని బయలుదేరేవారు. చక్కగా డేరాలు వేసుకొని వెళ్ళిపోవడం, మళ్ళీ ఒకరోజు డేరా ఎత్తేయడం, మళ్ళీ ఇంకొకసారి డేరా వేయటం. ఆ డేరా కింద ఏం చేశాడు? చక్కగా దొయ్యి తీసి దాచేసాడు. ఎవరు చూడలేదు, మనల్ని ఎవరు చూస్తారు మనల్ని అనుకుంటున్నాడు. ఎవరు చూడరు? మనుషులు చూడకపోవచ్చు, ఎవరు చూస్తారు నాన్న? దేవుడు చూస్తాడు. ఆ భయం నీకు ఉండాలి. దేవుడు నేను ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు. ఎక్కడున్నా చూస్తున్నాడు. విమానంలో ప్రయాణం చేస్తున్నాడు, చూడ్డా? భూమి కింద దాక్కున్నావు, చూడరా? సముద్రంలో ప్రయాణం చేస్తున్నావు, చూడరా? నేను దేవుడు ఎక్కడున్నా మానవుని ఏం చేస్తాడు? చూడగలడు. నువ్వు నేను చూడలేను. నిజలా అయితే కొంతమంది దైవ సేవలు చూడగలరు. నువ్వు ఢిల్లీలో ఉన్న వస్తారు, అమెరికాలో ఉన్న చూడగలరు. ఇక్కడ కొంతమంది ఆ గిఫ్ట్ ఉంది, ఆ గిఫ్ట్ ఉంది. ఎవరు ఆయన? బైబిల్ మిషన్ ఆస్పాపులు అయ్య గారు, దేవదాస్ అయ్య గారు. దేవదాస్ అయ్య గారు సిఎస్ లోకంలో సేవకుడు. ఆయన దేవుడు మాట్లాడతాడు అని చెప్పేవాడు. దేవుడు మాట్లాడతాడని చెప్తే వాళ్ళు వచ్చి దేవుడు మాట్లాడతాడా, ఎలా మాట్లాడతాడో చెప్పు అన్నాడు. అప్పుడు ఆయనకు ఒక అల్లుడు ఎవరు ఉన్నారంట. అల్లుడో కొడుకో వేరు అమెరికాలో ఎక్కడ ఉన్నాడంట. అయితే మా అల్లుడు ఏం చేస్తాడో చెప్తాడు అన్నాడు. అయ్యగారు కలుపుకొని అల్లుడు పలానా చోట ఉన్నాడు, పలానా బట్టలు వేసుకున్నాడు, కలుపుకున్నాడు. ఆ టైంకి ఆయన అక్కడ అట్లాగే ఉన్నాడు ఆ బట్టలు వేసుకున్నాడు. అప్పుడు ఆయన అయ్యో నిజంగా దేవుడు నీతో మాట్లాడతాడు. ఆయన ఏమన్నా దేవుడు మాట్లాడతాడని ఒప్పుకోలేదు, కానీ నీతో మాట్లాడతాడని ఒప్పుకున్నాడు అంట. కనుక దేవుడు చూచాడు ఎవరిని? ఆకాన్ చేసిన పని చూచాడు. ఆకాన్ చేసిన పని వల్ల ఆకాన్కే కాదు కానీ ఎవరికి ఉపద్రవం వచ్చింది? ఇశ్రాయేలు తర్వాత ఏం చేశారంటే చిన్న పట్టణం మీదకి వెళ్ళారు యుద్ధానికి. ఏం పట్టణం అది? ఏ పట్టణం? అందరూ చెప్పాలి, అందరూ చెప్పండి. ఏ పట్టణం? హాయ్ అనేది చిన్న పట్టణం. అప్పుడు వరకు వాళ్ళు పెద్ద దేశాలు, పెద్ద పెద్ద దేశాలు, వణికించే దేశాలు కూడా జయించుకుంటూ వచ్చేసారు. అసలు ఐగుప్తు దేశం అంటేనే ప్రపంచానికి ఆటల దినాల్లో ఐగుప్తు సైన్యాన్ని సముద్రం కల్పించాడు దేవుడు వారి పక్షాన్ని. ఇక్కడ చిన్న పట్టణం హాయ్ అంటే ఒక రాజరాజపేట ప్రాంతం అనుకోండి, భారతదేశం ఉందనుకోండి. అంత జనాభా ఏం చేశారంటే రాజరాజపేట ప్రాంతం ఉన్నా కదా, ఈ ప్రాంతం మీద వచ్చేప్పటికి ఎవరి పేరు? ఓడిపోయారు. ఇశ్రాయేల్ ప్రపంచాన్ని జయించి ఈ దేశం వచ్చి ఇదంతా ఉఫ్ఫను వదిలేస్తాం అనుకున్నారు. కానీ ఆ దేశ ప్రజలంతా తరిమి కొట్టారండి ఇశ్రాయేల్. వెంటనే యెహోషువ ఏం చేశాడు తెలుసా? బట్టలు తీసేసుకున్నాడు. బట్టలు దించుకుని ఘోరంగా ఏడుస్తున్నాడు. ఏం జరిగిందని 19 వచ్చిన చూడండి. 19 దాని పైన యెహోషువ గ్రంథంలో యెహోషువ బట్టలు చెప్పుకున్నట్టు చూడండి. 7వ వచ్చిన 7వ వచ్చిన. అయ్యో ప్రభువా, ఏ బట్టలు దించుకున్నాడు నందా? ఏంటమ్మా మనం తీసిన చదవండి యవనస్తులు. యెహోవా ఇశ్రాయేలు పెద్దలను
యెహోవా మందసమును ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనుచు, అయ్యో ప్రభువా, యెహోవా మమ్మను నశింపజేయునట్లు అమోరీయుల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్దానుని వెనుక దాటించితివి. చాలు. ఏం జరిగింది? ఒకడు తప్పు చేశాడు, ఏమైపోయింది? ఒకడు తప్పు చేస్తే ఇశ్రాయేల్ జనాభా అంతా ఏమైపోయాడండి? ఏమైపోయారు? ఓడిపోయారు. ఇశ్రాయేల్ ఎక్కడైనా ఓడిపోయారు అని అంటే ఈ పట్టణం మీద ఓడిపోయారు. ఎందుకు ఓడిపోయారు? శపితమైంది వారి జీవితాల్లో ప్రవేశించింది. దేవుడు వారికి ఆహారాన్ని ఇస్తున్నా, సమృద్ధి ఇస్తున్నా, వారి బట్టల వాసన రాలేదంట, చెప్పులు అరిగిపోలేదంట, దేవుని సన్నిధి ఎప్పుడు వారికి తోడుగా ఉంటున్నా అందులో ఒకడు శపితమైన దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడంటే కారణం ఏంటంటే వాడు ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామని లేనిపోని ప్రయాసపడి ఏం చేశాడంటే ఆ శాపాన్ని తన కుటుంబం అనగా ఇశ్రాయేలు అంతటికి కూడా పాకించాడు. వారు ఓడిపోయారు. ఇద్దరి మధ్య దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరా, నీలో గనుక లోక సంబంధమైన క్రియలు, లోక సంబంధమైన ఆలోచనలు, నీది కాంతి నీవు ఆశించుట, దేవుడు ఇవ్వకుండా తీసుకునుట, ఇవి జరిగితే కనుక లోకములో తిరుగులాడుతున్నటువంటి సాతానే ఎదుటని ఏమవుతావంటే ఓడిపోతావు. ఏమవుతావు? ఓడిపో. ఎలా తెలుస్తూ ఓడిపోయావు నువ్వు? ఎలా తెలుస్తూ ఓడిపోయావని? క్రీస్తులోకి వచ్చాక పాపాన్ని జయించావు. ఇప్పుడు పాపమే నీ ఎదుట నిలబడింది. ఏనంటే జాగ్రత్తగానండి, పాపమే నీ ఎదుట నిలబడింది. జై జీవితం అంటే ఏంటంటే ఏసేపు లేక పారిపోవుట పాపాన్ని నుంచి. ప్రైజ్లార్డ్, హల్లెలూయా. ఓడిపోవుట అంటే ఏంటంటే పాపాన్ని కౌగిలించుకోనుట. నీకు తెలీదు నువ్వేమైపోయావు అంటే శుభ్రంగా వాడి చేతిలో ఏమైపోయావు చెప్పాలి అందరూ కూడా. ఏమైపోయారు? ఓడిపోయావు. ఎందుకని? నీ ఆలోచనలు, తలంపులు అన్ని కూడా దేవుడు శపించిన వాటి మీద ఉన్నాయి కాబట్టి ఈ ఆలోచన తలంపుల చేత నింపబడి ఉండి నేను దేవుడితో ఉన్నానని చెప్పుకుంటున్నావు. కానీ పాపం నీ ఎదుట నిలబడినప్పుడు దాని చేతిలో ఏం చేస్తావంటే నువ్వు ఓడిపోతావు. ఓడిపోయినప్పుడు దైవజనుడు అంట మొదట ఏం చేశాడు? బట్టలు తీసుకున్నాడంట. పెద్దలందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోయారు? దేవుని ఎదుటికి వెళ్ళిపోయాడు. తాము ఏం పోసుకుంటున్నారు? ధూళి పోసుకుని అయ్యా యెహోవా ఏం జరిగింది? దేవుడు అంటున్నాడు నీ పాలెం ఏమైపోయింది? యెహోవా లేమో నీవేళ ఇక్కడ మొహం నేల మోపుకున్నావు. ఇశ్రాయేలు ఏం చేశారు? ఒకడే కదా చేసింది. అందరికి ఎందుకు చుట్టుకుంది? ఒకడు పాపం చేస్తే ఎంతమంది చుట్టుకుంది? ఇంట్లో ఒకరు తప్పు చేస్తే మనల్ని తీసుకెళ్తారు చేసింది. మన పిల్లలు ఒకసారి పొరపాట్లు చేసినప్పుడు కుటుంబం జరుగుతుంది పొరపాట్లు బట్టి ఆ ఒకరితోనే పోదని కుటుంబం అంతా అలజడి. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆకాను చెబుతూ మీద దాన్ని తెచ్చుకుని ఏం చేశారంటే ఇశ్రాయేల్ మీద పాత్ర తెచ్చాడు. ఏంటంటే వారికి అవమానం. ఇశ్రాయేల్ ప్రపంచాన్ని చేసి ఇశ్రాయేల్ అంటే ఓడిపోయారు చిన్న దేశం మీద. ఈనాడు మనం ఎవరి మీద యుద్ధాలు చేయట్లా, ఏ దేశం మీద యుద్ధాలు లేవు. కానీ లోకంలో కూడా తిరుగులాడుతున్నాడు సాతాను. వాడి చేతులు ఓడిపోతావు. వాడి చేతులు ఓడిపోతాకి యేసయ్య ప్రాణత్యాగం చేయాల. వాడి ముందు ధైర్యంగా నిలబడి వాడిని ఎదిరించి అభిషేకాన్ని ఇచ్చాడు యేసయ్య. చప్పట్లు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీకేమిచ్చాడు తెలుసా? సాతానుతో పోరాడే బలాన్ని ఇచ్చాడు. అది ఎక్కడ ప్రారంభమైందంటే తన మరణము ద్వారా, ఆయన మరణించడం ద్వారా నీకు అధికారం వచ్చింది వాడితో పోరాడటానికి. ఆమేన్. నా ప్రియ సహోదరి సహోదరులారా, కనుక ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది ఇవి కాదు నీకు కావాల్సింది. ఒకటే గుర్తుపెట్టుకో, ఆయన నాతో ఉన్నాడా లేదా? ఎవరు నీతో ఉన్నాడా లేదా? యేసయ్య నాతో ఉన్నాడా లేదా అని పరిశీలన చేసుకుని ప్రయాణం చేయాలి. ఆయన నాతో ఉన్నాడు.
ఇశ్రాయేలు దేవుడు వారితో ఉన్నప్పటికీ కూడా వారు ఏంటంటే లేడు అనుకున్నారు, కానీ ఆయన వారితో ఉన్నాడు. ప్రియమైన వారు, ఇప్పుడు మనతో కూడా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. మనతో ఉన్నాడు ఆయన, నీతో ఉన్నాడు. ఉన్నప్పుడు నువ్వు ఎక్కడ చూస్తున్నావు గుర్తుపెట్టుకుంటా. నాకు టైం అయిపోతున్నాను కరెక్ట్గా మంచిగా దేవుడు వాడబడుతున్నప్పుడే మనతో ఉన్నాడు కదా దేవుడు. ఉన్నప్పుడు నీ ఆలోచన తలపులు ఎక్కడుండాలి చెప్పాలి అందరూ కూడా. ఆయన నీతో ఉన్నప్పుడు ఎక్కడుండాలి? ఆయన మీదే ఉండాలి. నీ తలపులు, మనసు, ఆలోచన, వాంఛ అన్ని ఆయన మీద ఉంటున్నప్పుడు నీకు ఏమేమి అవసరమో నీ కుటుంబానికి, నీ బిడ్డలకు ఆయన సమకూర్చుకునే పనిలో ఉంటాడు. హల్లెలూయా. నీ అంతటి నువ్వు ఎదుర్కొంటే ఏమి సంపాదించుకోలేవు నీ జీవితంలో. నీకు కావాల్సినవి ఆయన సమకూర్చినప్పుడు అయ్యా అని ఆయన దగ్గర అప్లికేషన్ పెట్టుకుని ఆయనతో నడవటం ప్రారంభించు. ఆయా సమయానికి అన్ని కూడా చక్కగా 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 అక్కడ పడిపోతాయి. హల్లెలూయా. ఇక నువ్వు పోరాటం దేవునితో చేయగానే సమస్యలతో కాదు. ఏం కావాలని చెప్పి ఆశించమాకు, ఏది లేని దాని కొరకు ఆశపడమాక. దేవుల్లోకి వచ్చేప్పుడు ఇంకా అపవిత్రమైన కార్యాలు, దేవుల్లోకి వచ్చిన తర్వాత కూడా లోక సంబంధమైన క్రియలు, దేవుల్లోకి వచ్చిన తర్వాత కూడా అడ్డమైన చెత్త కార్యక్రమాలు చేస్తూ కూర్చుంటే మనము దేవుని బిడ్డలము కాదు. మనం ఏమవుతామంటే వేషధారులం అవుతాం. ప్రియమైన వాళ్ళ ఆదివారం దేవుల్లో కనబడి అంత కాదు, ప్రతిరోజు ఆయన సన్నిధిలో కనబడి చిత్తము నీ కుమారుడు ఆలోచిస్తున్నాడు, చిత్తము నీ కుమార్తె ఆలోచిస్తుందని ఆయన ఎదుట నువ్వు ఒబీడియన్స్ కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు నీకు కావలసిన ప్రతిదీ కూడా ఆయన అనుగ్రహిస్తూ ఉంటాడు. ప్రియమైన వాళ్ళ హల్లెలూయా. ఆకాను అలా చేశాడు. అప్పుడు దేవుడు మాట్లాడిన తర్వాత ఎవరి ద్వారా చెడిపోయింది నా పాళెమన్నప్పుడు చీట్లు వేస్తూ కూర్చుంటేనంత ఎవరి పేరు మీద వచ్చిందండి? ఆకాను పేరు మీద వచ్చింది. అప్పుడు ఆకాన్ని పిలిచి అడుగుతున్నారు, నానా ఏం చేస్తావు చెప్పు అని. అంటే అన్ని చెప్పాడు, కానీ బ్రతకల. ఇశ్రాయేలు సమాజం అతను ఏం చేస్తుందంటే రాళ్ళతో పెట్టి చంపింది. ఎందుకంటే పాపం అంట పరిపూర్ణమవుతేనే వారికి విడుదల. అప్పుడు ఎప్పుడైతే ఆ రీతిగా జరిగిందో దేవుడు మళ్ళా వారితో కలిసి ప్రయాణం చేశాడు. హల్లెలూయా. దీని ద్వారా మనకేమర్థమవుతుంది? మనలో ఉన్నటువంటి అవిధేయతను ఈ దినం ముందు తొలగించుకుంటే దేవుని యొక్క బాహు మరలా నిమిత్తికి వస్తుంది. హల్లెలూయా. మనం అనుకుంటాం నీతిమంతులం కాదు, నాలో ఏమో చూడయ్యా. యెహోవా నువ్వు దోషము కనిపెట్టి చూచినట్లా నీ ఎదుట ఎవడో దేవుడు దోషం కనిపెట్టి చూస్తే ఎవరు నేను నిలబడను, నేను ఎవరు నిలబడలేదు. కానీ ఆయన ఏం చేస్తుంటే పాపం చూడట్లా. ఒకసారి ఏం చేస్తున్నాడు, కనికరించి మనల్ని సరిగ్గా అనుమానం ఎదిగితే అన్ని దొరికిపోతున్నాం. కానీ ఆయన ఏం చేస్తున్నాడంటే మనం మన బిడ్డలు అట్లా క్షమిస్తున్నాము, ఆయన మనల్ని ఏం చేస్తున్నాడంటే కనికరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇంకా మనము సజీవ లెక్కలో ఉన్నాం. హల్లెలూయా. లేకపోతే అపోస్తల కాలంలో అయితే ఆంధ్యుడే అబద్ధం ఆడినందుకు చనిపోయారు. ఎవరన్నా బైబిల్ చదివారు? అపోస్తల కార్యాలు చదివారుగా. భార్య భర్త ఇద్దరు అబద్ధం ఆడారుగా. ఎవరు వాళ్ళు? అననీయ చనిపోయారు. భర్త వచ్చి అబద్ధం ఆడాడు. ఏంటి ఇల్లు ఎంతగా అమ్మారా? నిజం చెప్పుంటే బతికేవాడు. అంతగా మొత్తం ఎట్లా చచ్చిపోయాడు. తర్వాత భార్య వచ్చింది, ఏంటి ఇంతేనా, ఇది నిజమేనంటే అవునయ్యా అంది. ఎప్పుడు అది జరుగుతుంది. కానీ ఆ ఒకరికి నాకు రావట్లేదని కారణం ఏంటన్నారు? రావట్లేదంటే కారణం ఏంటి? రావట్లేదంటే కారణం ఏంటంటే ఆయన కృప మనల్ని కాపాడుతుంది. చలరాసులన్నీ ఏకరాశిగా నిలచిపోయనే నీ చెడుల ఎదుట. జలరాశులన్నీ ఏకరాశిగా నిలచిపోయనే నీ చెడుల ఎదుట. అవి భూకంపాలే అయినా, తుఫానులే అయినా, అవి భూకంపాలే అయినా, తుఫానులే అయినా, నీ
దేవుని సంగమా, ప్రియ యవనస్తుడా, ప్రియ తల్లి, ప్రియ చెల్లి, ఈ దినమందు ఈ వాక్య ఉద్దేశం ఏంటంటే నీలో దేవునికి లోబడని చూపి ఆగుంటే పరిశీలన చేసుకుని తొలగించేసాం. ఆదివారం వాక్యం చెప్పబడుతుందంటే ఆరాధనలో భాగంగా చెప్తారు అనుకోకూడదు, నన్ను మార్చడానికి చెప్తారు అనుకోవాలి. నన్ను మరింతగా అంటారు, మరింతగా సువర్ణాన్ని కాలిస్తేనంటే ఏమవుతుందంట, సువర్ణం అంటే బంగారం కదండి, కాల్స్తే మరింత మెరుపు వస్తుంది. అలాగా ప్రతి ఆదివారం కావచ్చు, ప్రతిరోజు వింటున్న లేఖనాల ద్వారా ఏమాలంటే శుద్ధీకరించబడి చివరికి ఏమాలంటే హిమమంతా మంచు వలె తెల్లగా తయారవ్వాలంట. హల్లెలూయా. కనుక వాక్యం చెప్తున్నప్పుడు ఈరోజు ఈ మాట నాకు గుచ్చుకుంది అనుకున్నావా? ఎందుకు గుచ్చుకుందో నీకు తెలుసు. ప్రజలా నాకు తగిలింది ఈరోజు అంటే ఎందుకు తగిలిందో నీకు తెలుసు. తెలిసిండు కూడా దాన్ని ఏం చేయాలి, అట్లా గుచ్చుకోకూడదు. గుచ్చిందాన్ని గుచ్చుకున్నప్పుడు ఏం చేయాలన్నా పేదలు కత్తి గుచ్చుకుంది వెంటనే దాన్ని ఏం చేయాలి, తీసి పారేసి వెంటనే దాన్ని ఏం చేయాలి, ఫస్ట్ ఎయిడ్ చేసుకుని కట్టుకోవాలి. అలాగే వాక్యం నీకు తగిలినప్పుడు వాక్యం కత్తినట్టు కదా వెళ్ళిపోతుంది లోపలికి. అది ప్రజలా వెళ్ళిపోయినప్పుడు ఏం చేయాలి, దాన్ని తీసి పక్కన పెట్టుకుని ఏం చేయాలి, దాన్ని కట్టుకుని వల్ల ఆ గాయం మాన్పుకుని ఆరోగ్యవంతుడుగా కావాలి, అంటే పాపం లేని వాడిగా కావాలి. హల్లెలూయా. అప్పుడు దేవుని సన్నిధి ఇప్పుడే ఎంత తోడుగా ఉంటే అప్పుడు ఇంకా బహుబలంగా తోడుగా ఉంది. నీ మీద ప్రత్యేకమైన కాపుదల, నీ మీద ప్రత్యేకమైన కనుగొస్తే నీకు తోడుగా ఉండి ఆయన సన్నిధి ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉండి నేను నడిపిస్తూ ఉంటుంది. హల్లెలూయా. అపవిత్రతలు, అతిక్రమాలు నీలో నువ్వు దాచుకుని శుభ్రంగా నేను తీర్చిమోగుతుంది కదా, నేను బాగానే ఉన్నాను కదా అని చెప్పి దేవుని కనుక మనం మోసం చేస్తే కనుక దేవుని సన్నిధి నువ్వు కొంతకాలం ఆనందిస్తుంది, సహాయం చేస్తుంది, కానీ శ్రేష్టమైన కార్యాలు నీ జీవితంలో జరగవు. శ్రేష్టమైన కార్యాలు నీ జీవితంలో జరగాలంటే పరిపూర్ణంగా లోబడితో నా కుమారుడా, నా కుమార్తె ఆ రీతిలో జీవిస్తున్నప్పుడు దేవుని సన్నిధి తోడుగా ఉంది. ఇశ్రాయేలు దేవుడు ఎక్కడికి నడిపించాడు, కనాను దేశంలోకి ప్రవేశపెట్టి ఈ దేశాన్ని స్వతంత్రించుకుంటని వారికి అనుగ్రహించాడు దేవుడు. హల్లెలూయా. మనము దేవుడికి నమ్మకంగా జీవిస్తున్నప్పుడు అలా ముందుకు నడిపిస్తారు. ఈ వాక్యం ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. దేవుని చెప్పినది మరలా నేర్చుకుంటాం. దేవుడి కొద్ది మాటలు దీవించిన తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుంటాం. అందరం కూడా తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుంటాం. సహోదరి సహోదరుడు, ఇంతకాలం దేవుని సంతులు వస్తున్నారు, ఒప్పుకున్నావా? విడిచిపెట్టావా? బలహీనతలు, చేరుని వేళ్ళు తీసుకుంటున్నావా? లోబడిన జీవితాలు లోబడేలా చేసుకుంటున్నావా? తలంపులు, ఆలోచనలు, నీ క్రియలు, అంతరంగము, భౌతికము అన్నీ దేవునికి లోబడుతున్నాయా? పరిశీలన చేసుకుని చిన్న ప్రార్థన చేసుకుంటాం. నా బలహీనతలు ఈ దినమందు నాకు సూటిగా కనపడినందుకు నేను స్తుతిస్తున్నాను. కనపడినందుకు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మొత్తం చెక్ చేసి ఇదిగో పలానా టైఫాయిడ్ ఉందనో, థైరాయిడ్ ఉందనో, లేకపోతే పలానా ఉందని చెప్తాడు. చెప్పినప్పుడు అది ఉంచుకొని కూడా మనం ప్రయాణం చేయము, దాన్ని తొలగించుకోవడానికి ఇష్టపడతాం. అలాగే దేవుడు చెప్పినప్పుడు ఆ పొరపాటు నీలో ఉన్నప్పుడు తొలగించని పరమ డాక్టర్ చెప్పాలి. చెప్పి మళ్ళీ ఎన్నటువంటి బలహీనతలో పడిపోను దేవుడు అంటూ చిన్న ప్రార్థన చేసుకో. దేవుడు బహుబలంగా నిన్ను దర్శించి ముందుకు నడిపిస్తాడు. జీవము కలిగిన మా తండ్రి, జీవాధిపతి అనేసి మిమ్మల్ని స్తుతిస్తున్నాము, కనపరుస్తున్నాము. బలమైన మీ సన్నిధి మీ ఆత్మ సంఘానికి, సంఘ బిడ్డలకు కూడి వచ్చిన ప్రతి బిడ్డకి తోడై ఉండి బలపరచండి నాయన. చెప్పబడిన వాక్యం ప్రకారం మేము జీవించుటకు సహాయం చేసి మీ నామానికి మహిమ తెచ్చుకొని గనుడైన యేసయ్య నామమున
ప్రార్థన చేస్తున్నాం తండ్రి.